అనిపించింది బ్రో గేమ్ చేంజర్ మీకు ఇలా అనిపించింది మూవీ? నా ఇంకొకటి పెట్టించాడు రామ్ చరణ్ అన్న క్లైమాక్స్ లో ఆ సుకుమార్ చెప్పిన మాట నిజంగా ఆ మాట వర్త అనిపించింది అన్న. నిజంగా కళ్ళకి నీళ్ళు కారిపోయినా అంత ఎంత సెంటిమెంట్ ఎక్కడ పండి కాడిపోయిన అన్న చెప్తున్నా డైరెక్టర్ శంకర్ నీకు దండం పెట్టాలి. ఇంత మంచి స్టోరీ ఇంత గొప్పగా తీసామన్న ఫీలింగ్ కలిగింది. ప్రతి సెకండ్ కూడా వాటి పర్ఫార్మెన్స్ వాటి డీలింగ్ అని అనిపించాను. ఆ యొక్క నాన్న హైరాన్ ఆ సాంగ్ గానీ ఆ రామచ్చ సాంగ్ గానీ గూస్ బంప్స్ పోయినా కదా పీక్స్ అనిపించింది. మేము చెప్తున్న సినిమాకు మెయిన్ ప్లస్ అంటున్నా మన ఎజ్జా సూర్య అన్న చించి పడేస్తే ఎజ్జా సూర్య పర్ఫార్మెన్స్ గానీ అట్ ద సేమ్ టైం మన రామ్ చరణ్ గెటప్స్ గానీ వామ కూత మధ్య మధ్య ఫైట్స్ ఉంటుంది భయ్యా కూత ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్? అసలు ఎక్స్పెషల్ ఇంటర్వెల్ సీన్ క్లైమాక్స్ సీన్ మాత్రం కూత ప్రతి ఒక్కరు పాకలేని అయితే ఈజీ చెప్తున్నా చాలా జెన్యున్ చెప్తున్నా. క్లాస్ క్లైమాక్స్ సీన్ మాత్రం ఎయిట్ చేసిన భయ్యా ప్రతి ఒక్కరు కూడా సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత ఇంకా 2-3 times చూడాలని ఫీలింగ్ ఉంటుంది. సాంగ్స్ 70 కోట్లు పెట్టారు కదా, చెప్తా 150 రూపీస్ పెడితే నువ్వు బయట దేశం పోతావు అదే తెలియదు కానీ 150 రూపాయలు నువ్వు పెడితే మాత్రం కొత్త ప్రపంచం తీసుకెళ్లాడు. ఆ ఏ తీసుకున్న విధానం రామచ్చ సాంగ్ ఉంటది. అసలు ఎక్కడ ఉందా మనం ఏది ఎక్కడ ఏ ప్రపంచంలో అర్థం కాదు. నిజంగా కొత్త చూడరన్న ఒక కొత్త ప్రపంచం తీసుకెళ్లాడు. అసలు నేనైతే చెప్పలేను భయ అంత బాగుంది. హీరోయిన్ గెటప్ అంజలి మేము ఉన్నా వేరే లెవెల్. ఒక సీన్ ఉంటుంది భయ అన్న మదర్ క్యారెక్టర్ ఉంది, హీరోయిన్ క్యారెక్టర్ ఉంది సినిమాలో చాలా మంచిది. ఒక పాయింట్ అని చెప్పకూడదు స్పాయిలర్, ఒక పాయింట్ అది చాలా బాధ కలిగించదు. ఆ కంటతడి ఏడుపొచ్చింది నిజంగా. రంగస్థలంలో మన ఏ సీన్ ఉంటుందో ఓరయ్యా సాంగ్ ఉంటుందో అలాంటి ఒక సాంగ్ బీజం వేశారు భయ్యా తమ్మను కూత నిజంగా ఏడ్చేసినా నేను లిటరల్ గా కళ్ళకి నీరు పక్కడు పాచల్ చూసాడు అది ఎందుకు ఎడుతున్నా అంటే అంత కనెక్ట్ అయిపోయినా చెప్తున్నా. చాలా చెప్తున్నా దేవర గానీ కలికి గానీ సలార్ గానీ మొన్నటి పుష్ప గానీ వీటన్నింటిని కూడా ఇంత గొప్ప సినిమా తీసాడా ఎంత లేట్ వచ్చినా కూడా మంచి కంబ్యాక్ ఇచ్చాడని ఫీలింగ్ ప్రతి ఒక్కరు తెలుగు జన్ చెప్తున్నా. నేను అమ్ముడు వదిలేను డబ్బులు లేరు చాలా జన్ చెప్తాను. అందరి సినిమా మాత్రం చాలా చాలా బాగుంది. చెప్తున్నా క్లాస్ క్లైమాక్స్ సీన్ మాత్రం మిస్ అవుతా మాత్రం మీ జీవితం వేస్ట్ అని చెప్తున్నా. క్లైమాక్స్ సీన్ మాత్రం వరం మాత్రం నేతల వాడు కాగా ఆస్కర్ వాడు ఇచ్చే తప్పులు ఫీలింగ్ అంత క్రియేటివ్ గా అంత డిఫరెంట్ గా అసలు ఈ తప్పదు ఎట్లా దాచిపెట్టారు అన్న ఫీలింగ్ కలిగిన అసలు ఈ తప్పదు ఏ సినిమా లేదు. చాలా క్రేజీ అనిపించింది. 4 గెటప్లు మెసేజ్ అంటున్నారు పొలిటికల్ డ్రామాలో. ఇంత పొలిటికల్ లీడర్ అంటే మంచిగా ఉంటే ఎలా ఉంటుందో చూపించాలంటున్నారు. చెప్తున్నా ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ జరుగుతుందో అట్లాంటి ఒక నిక్కాస్ అయిన నిజాయితీ గల ఒక మంచి నాయకుడు ఉంటే ఎలా ఉంటుంది అన్నది నిజంగా ఇప్పుడు లీడర్స్ ఉండాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు మీరు నిజంగా ఈ సినిమా చూసి రాజకీయం చేయండి అన్న ఫీలింగ్ కలిగింది. అంత గొప్పగా అంత ఇన్నోసెంట్ గా ప్రజలకు చూసాం. ఒక సినిమా మొన్న సినిమా స్మగ్లింగ్ చేస్తూ ఐపీఎస్ ఆఫీసర్ ని పట్టుకుని వస్తుంటే అది చదువుకున్న వాడికి స్మగ్లర్ డిఫరెన్స్ ఏమన్నా ఫీలింగ్ వచ్చింది. ఈ సినిమాలో చదువుకున్న గొప్పతనం ప్రపంచం అన్నిటికంటే గొప్ప చదువు అన్నట్టుగా చూపించారు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అన్న. చాలా టోటల్ ఆపోజిట్ ఉంది మూవీ అన్న పుష్ప నుంచి మాట్లాడుకోవాలి కానీ సినిమా చాలా చెప్తా. చదువులు ఉంటున్న విద్య నీ కూడా ఉత్తమ రూపం అట్లా అన్నట్టుగా విద్యకున్న గొప్పతనం కానీ ప్రజల యొక్క కష్టాలు కానీ చూపించే విధానంలో శంకర్ సక్సెస్ అయినా ఆ బాధ్య 2 తర్వాత అందరూ మీరు దుకాణం పని చేసుకోను ఈ సినిమాలో దూరం అయిపోయారు కానీ నిజంగా అదే శంకర్ తనకు మార్క్ చూపించాడు. ఎజ్జా సూర్య ఏం కనిపోయినా ఎజ్జా సూర్య రామ్ చరణ్ ఇద్దరు ఫైట్ ఉంటది కోత నిజంగా చాలా చాలా బాగుంది. క్లైమాక్స్ సీన్ అయితే నేను చాలా చాలా బాగుపడ్డా. ఓవరాల్ గా మూవీ హిట్ అనుకుంటారా బ్రో? మా సిట్ అందరూ మా ఈజీగా కన్నా చెప్తాను జన్ చెప్తా 2000 కోట్లు కొడతాను ఈజీగా కన్నా వెళ్తా 100% 2000 కోట్లు కొట్టే దమ్ము సినిమాలో ఉంది. మరి ఇంకోసారి వచ్చారా బ్రో? హౌస్ఫుల్ ఉంది నిజంగా. ఇప్పుడు టికెట్ చూసి బంద్ అయిపోయింది. మొత్తం ఫస్ట్ చూసేసా సెకండ్ షోకి ఎలా చూస్తున్నా టికెట్ సెంటర్ ఇప్పుడైతే చూద్దామన్నా. ఇప్పుడైతే హౌస్ఫుల్ జరిగింది థియేటర్ లో మొత్తం కూత అయితే